ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? కానీ చొక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి గైస్. ముందుగా మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని అద్భుతంగా అయితే ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 67,14,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 12,50,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 10,75,00,000 అయితే ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 90,39,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 97,07,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా బాబీ గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 135,27,00,000 అయితే వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ గా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రాఘవపూర్ డైరెక్షన్ లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 43,12,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 14,50,00,000 ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 57,69,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 68,56,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్ గా అనిల్ రాఘవపూర్ డైరెక్షన్ లో మన విక్టర్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87,40,00,000 అయితే వసూలు చేసి రానున్న కాలంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన సోను సూద్ గారు నటించిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,80,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,26,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,15,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 7 రోజుల్లో 16,26,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 19,34,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన సోను సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22,50,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలు. సో ఈ సినిమా మరో 2-3 రోజుల్లో తన బడ్జెట్ ని కలెక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ గా అయితే సినిమా నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు అంతకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ భయ్య. ఏంటంటే ఈ మధ్య మన తెలుగులో ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది భయ్య. ఒక హీరోకి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు వేరే హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది భయ్య. ఇది కంటిన్యూగా అయితే జరగడం జరుగుతుంది. లాస్ట్ టైం పుష్ప 2 సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే ట్రోలింగ్ గురి కావడం జరిగింది. అలాగే దేవర సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే ట్రోల్ కావడం జరిగింది. ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే ట్రోలింగ్ జరగడం జరిగింది. సో ఇలాగ ట్రోలింగ్ అనేది మంచి పద్ధతి కాదు భయ్య. ఇది అంతా మన తెలుగు సినిమాలే కాబట్టి ట్రోలింగ్ అనేది మంచి పద్ధతి కాదు. ఇది ట్రోలింగ్ వరకే ఉందా అంటే ట్రోలింగ్ కంటే మించి అద్దులు దాటడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఒక ప్రభాస్ గారి ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే రాడ్తో కొట్టి చంపడం జరిగింది. అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే చంపేయడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే దారుణంగా కొట్టడం జరిగింది. సో ఇలాంటి విషయాలు అయితే తెలుగు ఇండస్ట్రీలో జరగడం జరుగుతుంది భయ్య. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి అయితే కాదు. సో ఖచ్చితంగా దీనిపైన హీరోలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏమైనా ఈవెంట్లు చేసినప్పుడు, ఆడియో ఫంక్షన్లు చేసినప్పుడు స్టేజ్ పైకి ఎక్కి ఇంటికి జాగ్రత్త వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. కానీ మేము బాగానే ఉంటాం, మీరు అందరూ బాగానే ఉండండి ఫ్యాన్స్ కి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో నాకు తెలిసి దీనిపైన లాస్ట్ టైం మహేష్ బాబు గారు ఇంకా ఎన్టీఆర్ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో భరత్ అని నేను ఆడియో ఫంక్షన్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది, మేము బాగానే ఉంటాం, మీరెందుకు మా కోసం కొట్లాడుకుంటారు అని చెప్పి మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. సో ఇలా ప్రతి హీరో కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు మన తెలుగు సినిమాలు ఇండియాలో ఏ స్టేజ్ లో ఉన్నాయి మనందరికీ తెలుసు. ఈ సమయంలో ఇలా ట్రోలింగ్ అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ బాలీవుడ్ మీడియాకి సంబంధించిన క్రిటిక్స్ కానీ మూవీ రివ్యూర్స్ ఎప్పుడెప్పుడు మన సౌత్ సినిమాలు దొరుకుతాయా, ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా అని వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు మన సినిమాల్ని మనం ట్రోల్ చేసుకోకుండా ఎవరైనా బయట వాడు మన సినిమాల పైన ట్రోల్ చేస్తే వాడిని డిఫెండ్ చేయడం మంచి పద్ధతి భయ్య. అండ్ మూవీ రివ్యూ చెప్పే వాళ్ళు కూడా భయ్య వీళ్ళు పెద్ద మన పీకుడుగాలు అయినట్టు మూవీలో ఆ బొక్కు ఉంది ఈ బొక్కు ఉంది అని చెప్పడం జరుగుతుంది. బేసిక్ గా ఒక మూవీని తీసినప్పుడు ఆ మూవీకి ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతాయో మనందరికీ తెలుసు. ఆయన ఆ మూవీ నుండి నమ్ముకొని ఎంతమంది కార్మికులు బ్రతుకుతారో మనందరికీ తెలుసు. అంత కష్టపడి ఒక సినిమాని తీసినప్పుడు
ఈ రివ్యూ చెప్పే కుత్తేనా కొడుకులు సినిమాలో ఆ బొక్కు ఉంది ఈ బొక్కు ఉంది అని చెప్పి సినిమాకి వెళ్లే ఆడియన్ కూడా వెళ్లకుండా చేయడం జరుగుతుంది. బేసిక్ గా నీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నువ్వు సినిమాని చూసి నువ్వు జడ్జ్ అయిపోయా వాని మాటలు వీని మాటలు అయినకు. సో ఖచ్చితంగా ఈ జనవరిలో మన తెలుగు సినిమాలు అయితే అదిరిపోయే బోని కొట్టడం జరిగింది. రానున్న కాలంలో కూడా మన తెలుగు సినిమాలో అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోవాలని కోరుకుందాం. సో ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా కలిసి ఉండండి భయ్య. సో ఫైనల్ గా మనం గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఈ రోజు 7,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది భయ్య. అలాగే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 185,90,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 221,18,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్న ముందు ఈ సినిమా రేపు జనవరి 17 కాబట్టి రేపటి నుంచి ఈ సినిమాలో 20 minutes నెడివి అయితే ఆడుకోబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా నార్త్ ఇండియాలో టికెట్ ప్రైస్ వచ్చేసి కేవలం 112 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అండ్ నైజాంలో వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన టికెట్ ప్రైస్ ని దాదాపు 150 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఇంతకుముందు సినిమా చూసారో తిరిగి వాళ్ళు సినిమాకి వెళ్ళడం ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ సినిమాని ఇప్పటివరకు చూడలేదో వాళ్ళు కూడా ఈ సినిమా చూడడానికి మరొక మంచి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి భయ్య. పుష్ప మూవీకి సంబంధించిన టీమ్ టార్గెట్ ఏదో తెలియదు కానీ భయ్య నాకైతే స్పెషల్ టార్గెట్ ఏంటంటే ఈ సినిమా ఇండియా కలెక్షన్స్ తోనే అయితే దంగల్ ఉందో దంగల్ రికార్డ్ ని కొట్టి బయటికి వెళ్ళాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది భయ్య. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తో పాటు సినిమా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంది ఈ విషయం కోసమే. ఇండియాలో ఖచ్చితంగా దంగల్ రికార్డ్ ని బద్దలు కొట్టి తెలుగువాడి సత్తా మొత్తం ప్రపంచానికి మొత్తం చూపించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం భయ్య. ఫైనల్ గా మనం పుష్పరాకు సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 41 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1335,32,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 42వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,48,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 43వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 43 రోజుల్లో పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1338 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,592 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 276 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మొదటి 43 రోజుల్లో 1,868 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. సో రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ లో గ్రోత్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా ఇండియా కలెక్షన్స్ తో దంగల్ రికార్డ్ ని కొడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి భయ్య. అలాగే ఫ్యాన్ వార్ అనేది కూడా కొద్దిగా తగ్గించుకుంటే మన తెలుగు సినిమాల భవిష్యత్తు చాలా బాగుంటుంది భయ్య. సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి భయ్య. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. వాహ్, హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.